జీవన స్రవంతి శ్రోతలకు మీ క్రొవిడి వెంకటరాజారావు నమస్సులు. ఈ రోజు నుండి రోజూ కాక సోమ బుధు శుక్రవారాల్లో నేను ఉదయం 6 గంటలకు జీవన స్రవంతి ఛానల్ ద్వారా ప్రపంచ వింతలను ఎప్పటి వలనే మీకు అందిస్తాను. దయచేసి ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం ఇటలీ రాజధాని రోమ్ నగరంలో వెలిసిన ఒక చారిత్రక అద్భుతం, ప్రపంచ 7 వింతల్లో ఒకటైన కొలోసియం గురించి తెలుసుకుందాం. దాదాపు 2000 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ భారీ బహిరంగ రంగస్థలం అంటే యాంఫీ థియేటర్ రోమన్ల నిర్మాణ కౌశలానికి మరియు వారి వినోద సంస్కృతికి ఒక గొప్ప నిదర్శనం. ఈ కట్టడాన్ని క్రీస్తు శకం 70-80 మధ్యకాలంలో ప్లావియన్ వంశపు చక్రవర్తులైన వెస్పేసియన్ మరియు టైటస్ నిర్మించారు. అందుకే దీనిని ప్లావియన్ యాంఫీ థియేటర్ అని కూడా పిలుస్తారు. ఇది కేవలం ఇటుకలు రాళ్లతో కట్టింది కాదు. ఆ కాలంలోనే కాంక్రీటు మరియు ఇసుకను అద్భుతంగా ఉపయోగించి దీనిని నిర్మించారు. ఇది ప్రపంచంలోనే ఇప్పటికీ అత్యంత భారీ యాంఫీ థియేటర్గా గుర్తింపు పొందింది. కొలోసియం ఆకారం అండాకారంలో ఉంటుంది. దీని పొడవు 189 మీటర్లు, వెడల్పు 156 మీటర్లు. ఈ కట్టడం 4 అంతస్తులుగా నిర్మించబడింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ కాలంలోనే ఇందులో దాదాపు 50,000 నుండి 80,000 మంది ప్రేక్షకులు కూర్చొని ప్రదర్శనల్ని చూసేవారు. ప్రేక్షకులు లోపలికి రావడానికి మరియు బయటకు వెళ్ళడానికి వీలుగా ఇందులో 80 ప్రవేశ ద్వారాలు ఉండేవి. కొలోసియం అంటేనే అందరికీ గుర్తొచ్చేది గ్లాడియేటర్ యుద్ధాలు, మనుషులకు మధ్య లేదా మనుషులకు క్రూర మృగాలకు మధ్య జరిగే ప్రాణాలతో కూడిన పోరాటాలను ఇక్కడ వినోదంగా ప్రదర్శించేవారు. కేవలం వినోదం కోసమే ఇక్కడ వేలాది మంది యోధులు, లక్షలాది మూగజీవాలు ప్రాణాలు కోల్పోయాయి. చరిత్రకారుల అంచనా ప్రకారం కొలోసియం చరిత్రలో దాదాపు 4 లక్షల మంది మనుషులు మరణించారు. కొలోసియం లోపల మనకు కనిపించే ప్రదర్శన స్థలం క్రింద హైపోజియం అనే 2 అంతస్తుల భూగర్భ మార్గం ఉండేది. ఇక్కడ గ్లాడియేటర్లు, జంతువుల బోనులు ఉండేవి. ప్రదర్శన సమయంలో జంతువులను అకస్మాత్తుగా రంగస్థలంపైకి తీసుకురావడానికి ప్రత్యేకమైన లిఫ్ట్ వంటి వ్యవస్థల్ని ఆ కాలంలోనే ఏర్పాటు చేయడం వారి ఇంజనీరింగ్ ప్రతిభకు పరాకాష్ట. కాలక్రమేణా వచ్చిన భూకంపాలు, ప్రకృతి వైపరీత్యాలు మరియు రాళ్ల దొంగతనం వల్ల కొలోసియం కొంతవరకు దెబ్బతింది. అయినప్పటికీ దీని ఘనత ఏమాత్రం తగ్గలేదు. 1980లో యునెస్కో దీనిని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించగా 2007లో ప్రపంచ 7 వింతల్లో ఒకటిగా నిలిచింది. నేడు ఇటలీకి వెళ్ళే పర్యాటకుల్లో ప్రతి ఒక్కరూ తప్పక సందర్శించే ప్రదేశం ఇదే. రోమ్ సామ్రాజ్య వైభవాన్ని, వారి క్రూరత్వంతో కూడిన వినోదాన్ని మరియు అద్భుత నిర్మాణ శైలిని ప్రతిబింబించే కొలోసియం నిజంగా ఒక అద్భుతం. మానవ చరిత్రలో ఇది ఒక చెరపలేని చిహ్నం. మరో ప్రపంచ వింతతో మళ్ళీ బుధవారం కలుద్దాం. అంతవరకు సెలవు. స్వస్తి.